ఆ తర్వాత మీ నాన్నగారు మన మ్యారేజ్ ఫిక్స్ చేయడం కోసం మా అన్నయ్యని కలిశారు. మీరు పెద్ద మనసుతో మీ అమ్మాయి సురేష్ల మ్యారేజ్ విషయం గురించి మా ఇంటికి వచ్చి కలుస్తా అన్నారు. అది విన్నాక సంతోషించాలో బాధపడాలో అర్థం అవ్వలేదు. ఈ విషయం గురించి మిమ్మల్ని మా ఇంట్లో కాకుండా ఇక్కడ కలవడానికి వేరే కారణం ఉంది. ఏమిటది? రీసెంట్లీ సురేష్ ఈస్ డయాగ్నోస్డ్ విత్ క్యాన్సర్. క్యాన్సరా? అవును సార్. ఆ రోజు నుంచి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఈ విషయం గురించి సురేష్కి, నా భార్యకు కూడా చెప్పకుండా నాలో నేను కుమిలిపోతున్నాను. మీరు కూడా సంజిత్కి చెప్పకండి, తను తట్టుకోలేదు. నీలాంటి గొప్ప మనసు గల వ్యక్తితో ఆ రోజు నేను ప్రవర్తించిన తీరు తలుచుకుంటేనే సిగ్గుగా ఉంది. నేను చేసిన తప్పుని నాకంటే చిన్నవాడివైనా నీ మంచి మనసుతో నన్ను మన్నిస్తావని ఆశిస్తున్నాను బాబు. అలా అనకండి సార్. మీట్ మై క్యాన్సర్ మేట్స్, విజయ్ హాయ్. హాయ్. అండ్ హైందవి. హాయ్. హాయ్. షీ సంజిత. నీ డ్రీమ్ గర్ల్ సంజితానా? తనేంటిక్కడ? ఇవాళే మన టీంలో జాయిన్ అయింది. హో, దేవుడు ఎలాంటి వాడో చూడు. నీ విషయం సంజితకి తెలియకుండా గడపాలనుకున్నావు, అందుకని సంజితని ఇక్కడికి తీసుకొచ్చాడు. సంజిత, వీఆర్ స్ట్రేంజర్స్ అగైన్. మనం మళ్ళీ ఫ్రెండ్స్ అవుదాం. ముగిసిపోయిన కథకు ఒక కొత్త మలుపునిద్దాం. లెట్స్ గో. శ్రీకాంత్, ఆ రోజు నీ డిస్టెన్స్ గురించి మేము క్వశ్చన్ చేసినప్పుడు నువ్వు అఫెండ్ అయ్యావు. కానీ ఇప్పుడు నువ్వు చేస్తున్న పనేంటి? అసలేం జరుగుతుంది ఇక్కడ? సారీ, నేను తప్పు చేస్తున్నానన్నమాట నాకు తెలుసు. ఐఎమ్ టోటల్లీ అప్సెట్. అందుకే ఇక బిజినెస్ వ్యవహారాలన్నీ మీరే చూసుకోండి. ఉంటాను. అసలేంటి ప్రాబ్లం? ఏం జరిగిందో మేము తెలుసుకోవచ్చా? తెలుసుకొని ఏం చేస్తారు? పోయే ప్రాణాన్ని ఆపుతారా? నన్ను వదిలేయండి. దయచేసి నన్నెవరూ డిస్టర్బ్ చేయకండి. హాయ్ బేబీ. హాయ్ డాడీ. ఇంతకు ముందే కదా ఇచ్చావు. ఆయుర్వేదిక్ మందమ్మా, కేరళ నుంచి తెప్పించాను. ఈ రోజంతా ఎలా స్పెండ్ చేసావమ్మా? బోర్ డాడీ. నాకు ఇష్టమైన యాక్టివిటీస్ అన్నీ ఆగిపోయాయి. ఇంట్లో మమ్మీ నేనే. మమ్మీ కూడా డల్ అయిపోయింది. అందుకేనమ్మా నా బిజినెస్ అంతా పార్ట్నర్స్ కప్పజెప్పి వచ్చేసాను. ఈ రోజు నుంచి నీతోనే ఉంటాను. ఈ క్షణం నుండి నువ్వు ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్తాను. నువ్వు ఏది చెప్తే అది చేస్తాను. మమ్మీ, నేను, నువ్వు హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. నాకు ప్రామిస్ చేస్తారా డాడీ? నువ్వేది అడిగితే అది చేస్తాను. ఏ పరిస్థితుల్లోనూ నన్ను హాస్పిటల్లో చేర్చొద్దు. ఆఖరి వరకు సఫరింగ్ లేకుండా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. చివరి వరకు మమ్మీతోనూ మీతోనూ నా ఫ్రెండ్స్తోనూ గడపడమే నాకు ఇష్టం. నీకు ఇష్టం లేని పని ఏదీ చేయను. ఇట్స్ మై ప్రామిస్. ఐ లవ్ యూ డాడీ. అన్నయ్య, మీరందరూ ఎప్పుడు వచ్చారు? పింకీ ఇంకా నిద్రపోలేదా? నేను మినీ రాక్షసి అని నువ్వే చెప్పావు కదా బాబాయ్.
మరి రాక్షసికి నిద్ర ఎలా పడుతుంది? ఇంతసేపు మేల్కొని ఉంటే ఎలా సురేష్? ఎక్కువ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్స్ చెప్పారు కదా. మెడికేషన్ వల్ల నిద్ర పట్టట్లేదు అన్నయ్య. నవాయిం ఓకే, మీరు వెళ్ళి పడుకోండి వదినా. పింకీ, బాబాయ్ని డిస్టర్బ్ చేయదు, వచ్చేయమ్మా. గుడ్ నైట్ బాబాయ్. గుడ్ నైట్ పింకీ.